రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి శ్రీకాంత్ రాజబోయిన సూర్యాపేట నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్, టీఎంపీఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇంటర్వ్యూలు అన్నింటిలో కల్లా ఏజ్ పరంగా నువ్వు చాలా చిన్న పర్సన్ నువ్వు, బట్ అయినప్పటికి కూడా తమ్ముడు నా ఇంటర్వ్యూ అనేది చాలా కల్ట్ ఉంటుంది. ఏజ్ చేయలేని అనుకుంటే ఇక్కడ నా పెద్ద ఉంటుంది. నీ ఏజ్ కి నువ్వు చేస్తున్న ఈ పనులకి రౌడీ షీటర్ కూడా అంటారు. నా ప్రేమ లేని కూడా నన్ను జైలుకి కూడా పంపించడం జరిగింది. దానికి కూడా ఏ రోజు భయపడలేదు. నీ కొడుకుని తీసుకురావమ్మా, జైలు ఈ స్టేషన్ ఈ కేసు లేకుండా చేసి నీ కొడుకు మీద మళ్ళీ ఎలాంటి ఈగ కూడా వాడదు. నువ్వు వచ్చి మీ కొడుకుని కేఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయాను అని మా మమ్మీ ఏమన్నదంటే, ఒక నాయకుడి మీద నువ్వు మర్డర్ చేయబోయినావు. ఆ విషయంలో నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయింది. తప్పన్నది. వేరే ఒక పెద్ద నాయకుడు ఏం చేసిందంటే, అంటే ఆయన కింద లొంగు ఉండాలి, ఆయన చెప్పిందే చేయాలంటే మాత్రం అది నాకు సూటబుల్ కాదన్న. 307 కేసు చేసి నన్ను జైలుకి పంపించి నన్ను ఇబ్బంది పెట్టాలి, మున్సిపల్ ఎలక్షన్ అనుకోకుండా వీడిని చేయాలనే ఒక ఆలోచనతో నన్ను ఇబ్బంది పెట్టి చాలా చేయడం జరిగింది. ఏంది నీ ధైర్యం ఏంది, నీ మొండి పట్టేంది? నేను ఒక ముదిరాజు బిడ్డనన్నా, అంటే నా దగ్గర పైసలు లేవు అని చెప్పి నన్ను చిన్న చూపుతో నువ్వు మాట్లాడినావు అన్న. వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ పెట్టారో వాళ్ళ క్యాండిడేట్ కంటే కూడా 600 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాను. నువ్వు రౌడీ షీటరు, క్రిమినల్ కేసులు, అటెంప్ట్ టు మర్డరు, ఈ రాజకీయము, ఈ గోల, ఈ కేసులు, ఈ తలనొప్పులు అవసరమా? రాజకీయంలో యూత్కున్న పవర్ దీంట్లో ప్రశ్నించండి. అది కాలేజే కావచ్చు, స్కూలే కావచ్చు, బయట జరిగే వ్యవస్థ కావచ్చు, వార్డే కావచ్చు. కుల సంఘాలు పెట్టి, యూత్ సంఘాలు పెట్టి, ఆర్గనైజర్లు పెట్టి, స్కూళ్ళ దగ్గర ధర్నాలు చేసి, కాలేజీల దగ్గర ధర్నాలు చేసి, వాళ్ళ యాజమాన్యం కాడ డబ్బులు వసూలు చేసి తర్వాత సపరేట్ చేయకుండా వెళ్ళిపోతాం. ఒక కరపత్రాలు కొట్టించి మేము గాడ మీటింగ్ పెడుతున్నాం, గీడ మీటింగ్ పెడుతున్నాం, మాకు మీటింగ్ లో ఖర్చులకి ఇవ్వండి, మాకు కారుకుడు కిరాయి ఇవ్వండి, పులిహోర ప్యాకెట్లు ఇప్పించండి, ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. మరి నువ్వు అదే బ్యాచా? ఈ పైసలే సంపాదించుకోవాలి, ఈ దందేలా చేయాలనుకుంటే మాత్రం నేను కూడా అందరి లెక్క కాలు పెట్టుకుని రోజున్నాను. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాంటేనే నీ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడే శ్రీకాంత్ నువ్వు ఎందుకు చేస్తావు, ఇక్కడ పైసలు ఉన్నాయా, నీతో అవుతుందా, నువ్వు డ్రాప్ గా అని చెప్పేసి డిస్కరేజ్ చేసి, మరి ముందు భవిష్యత్తులో నీ కాంగ్రెస్ పార్టీలో ఏం సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ అనేది నాకు ఒక పిచ్చి అన్న. నీ పిచ్చి దాగలయ్యా, ఇంత పిచ్చి ఏంటం నీ కాంగ్రెస్ అంటే. ఇప్పుడు నీకున్న దమ్ముకు నువ్వు పార్టీ మారితే నీకు మంచిగా లక్షల అమౌంట్ వస్తుంది, పదవులు వస్తాయి, నువ్వు అన్నట్టు 2 వీలర్ ఏంది కారే కొనుక్కోవచ్చు, ఇల్లు వస్తాయి, అట్లా పోవచ్చు కదా. ఏందికి ఇంత పిచ్చి నీ కాంగ్రెస్ అంటే? నా స్వార్థం కోసం, ఆ పైసల కోసం ఇలా రాంగ్ స్టెప్ వేస్తే ఇంకొకరికి రాజకీయం చేయాలనే ఆశ కూడా పుట్టదన్న. నిన్ను కాంగ్రెస్ పిచ్చోని అనాలనా, లేకపోతే కాంగ్రెస్ ఉగ్రవాది అనాలనా, కల్ట్ కాంగ్రెస్ అంటే మెంటలోడు అనాలనా కూడా నాకు ఏం అర్థం అవుతలేదు. అంత పిచ్చోళ్ళు వీళ్ళకనే చాలా మంది చూసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక దరిద్రమైన సాంప్రదాయం ఏమున్నదంటే, ఫస్ట్ నుంచి జెండా పట్టుకున్న వాళ్ళకు చాలా మందికి అవకాశం ఇవ్వట్లేదు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడాలు, మధ్యలో వచ్చిన వాళ్ళకు పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి పదవులు ఇవ్వడాలు జరుగుతుంది. అప్పుడు మీలాంటి వాళ్ళని చూస్తే మాలాంటి వాళ్ళకు జాలి అవుతుంది, బాధ అవుతుంది. ఇలాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తలగబడ్డా కూడా టికెట్ ఇవ్వలేని పొజిషన్ మీ కాంగ్రెస్ పార్టీ. ఏముంది నీ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ అంతా ఈజీగా వదిలిపెట్టదు, మీ నికాసైన కాంగ్రెస్ కార్యకర్త వదిలిపెట్టదు. ఇదే ఫైరు, ఇదే రిజల్ట్ ఇలాగే మెయింటైన్ చేయగలుగుతారంట కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా పుట్టింది మళ్ళా సూర్యాపేటలో. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గుండెకి తీసుకుంటారు. ఇలా ఒక వార్డు కౌన్సిలర్ గెలిచిరన్న, కొంతమంది గెలిచినాక గెలవక ముందుకు 100 హామీలు ఇస్తారన్న, గెలిచినాక ఏ హామీ నెరవేర్చట్లేదు.
ఎవరు రాజకీయ నాయకులు సరే వాళ్ళు నిజంగా నువ్వు అన్నట్టు పిచ్చిగా హామీలు ఇస్తారు, సరే గెలుస్తారు. ఇక గెలిచిన తర్వాత ఇక వాళ్ళ ఓవర్ యాక్షన్, వాళ్ళ రీల్స్, నీ అమ్మ వాళ్ళ ఈ కథ, ఇంతింత పొడుగు గజమానలు వేయించుకున్నాడు, నీతి నిజాయితీ అచ్చంగా శుద్ధ పూజ లెక్క గెలిచినట్టు ఇంతింత రీల్స్ చల్లకుండా వీళ్ళు రీల్స్ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిరేమో అనిపిస్తుంది కొందరు చూస్తుంది.